లైట్స్ ఎవరు వేశారు? అది ఈ టైంలో దొంగొచ్చాడా ఏంటి? ఈ ఇంట్లో ఏం దొరుకుతుందని వచ్చావురా? పోయి గిల్టు నగలు కొట్టేస్తున్నావేంట్రా? తలుచుకుంటుంటే నవ్వు వస్తుంది. అంతా వృధా ప్రయాస. అవి గిల్టు నగలు కాబట్టి సరిపోయింది. దాంతోపాటు నిజమైన బంగారం తీసుకెళ్తే ఏంటి పరిస్థితి? ఎందుకైనా మంచిది వెనకాల డోర్ లాక్ చేసి వస్తే బెటర్. అమ్మో, కానీ వాడి చేతిలో చాకో కత్తో ఉంటే డేంజర్. ఏం చేస్తారో కాసేపు చూద్దాం. ఈరోజు వీడిని పట్టిస్తే నాకు మంచి పేరు వస్తుంది. చుట్టుపక్కల ఏరియాలన్నీ మన గురించే మాట్లాడుకుంటారు. హుర్రే అని 3 సార్లు గట్టిగా అరవాలనుంది. అరిస్తే దొరికిపోతాను కదా. అప్పుడు చేతికొచ్చింది నోటికి అందదు. అందుకే సైలెంట్గా వెళ్ళటం మంచిది. అమ్మ ఏం కావాలి? అమ్మ కావాలి. అమ్మ కావాలా? రేపు అమ్మ దగ్గరికి వెళ్తావు కదా, ఏడవకమ్మా. మేమందరం ఉన్నాం కదా. ఏడవకమ్మా, నా మాట వినమ్మా. నా బంగారు తల్లి కదూ. ఏడవకు. అఖిల, అమ్మో ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందో తెలియట్లేదమ్మా. ఉలిక్కిపడి లేచింది. అప్పటినుంచి అమ్మ కావాలని ఏడుస్తోంది. ఎందుకు ఏడుస్తున్నావమ్మో? ఇలా ఏడిస్తే క్యూట్ గా ఉన్న నీ ఫేస్ డల్ అవుతుంది. గుడ్ గర్ల్వి కదా. గుడ్ గర్ల్ ఏడవదు. కళ్ళు తుడుచుకో. నాకు అమ్మ కావాలి. నన్ను అమ్మ దగ్గరికి తీసుకెళ్ళండి. అమ్మో, నువ్వు ఏడవకూడదు. నీకు అత్తయ్య ఉంది కదా. ఇప్పుడు ఇంట్లో అందరూ నిద్రలో ఉంటారు. వాళ్ళను నువ్వు డిస్టర్బ్ చేయకూడదు కదా. పొద్దున్నే ఇద్దరం ఇంటికి వెళ్ళిపోదాం, సరేనా? లేదు, నాకు అమ్మ కావాలి. నేను అమ్మ దగ్గరే పడుకుంటాను. ఎందుకమ్ము? భయం వేస్తుందా? నా ఫోన్లో నీ ఫేవరెట్ గేమ్ ఉంది, ఆడుకుంటావా? అఖిల, వద్దు. ఫోన్ ఇవ్వద్దు. ఫోన్లో హారర్ మూవీ చూసినందుకే ఏడుస్తున్నట్టుంది. అమ్మ కావాలి, అమ్మ కావాలి. అమ్మో, ఈ అత్తయ్య నీ పక్కనే ఉంటుంది. ఏ దయ్యాలు భూతాలు రావు. నేను నిన్ను పట్టుకుని పడుకుంటాను, సరేనా? లేదు, నేను ఇప్పుడే అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ప్లీజ్ అత్తయ్య, నన్ను తీసుకెళ్ళి అత్తయ్య. ఎవరు చెప్పినా పాప వినట్లేదక్క. ఏం చేద్దాం? పోనీ వదిలేసొద్దామా? ఏయ్, నీకేమైనా పిచ్చా? ఈ టైంలో ఎలా వెళ్తారు? అమ్ము, ఈ నానమ్మ నీకు మంచి కథ చెప్తుంది. అప్పుడు నీకు బాగా నిద్రొస్తుంది. మనం సెపరేట్గా నా గదిలో పడుకుందాం, సరేనా? అక్కడ ఆడుకోవడానికి బొమ్మలు కూడా ఉన్నాయమ్మా. నాకు అమ్మ కావాలి. నేను అమ్మ దగ్గరికే వెళ్తాను. తను పట్టుబట్టిందంటే మనెవరి మాట వినదమ్మా. నేను వెళ్ళి డ్రాప్ చేసి వస్తాను. సరేనమ్మా. అమ్ము, నీకక్కడ బోరు కొట్టినప్పుడల్లా నువ్వు మీ అత్తయ్యతో పాటు వచ్చేసి నీకిది ఇంకో ఇల్లని గుర్తుపెట్టుకో. నీ ఫేవరెట్ పకోడీ చేసినప్పుడల్లా నీకు ఫోన్ చేస్తాను. నువ్వు రావాలి, సరేనా? అక్క, ఆటో బుక్ చేయమంటావా? అక్కర్లేదు. ఎలాగూ విజయ్ స్కూటీ నాతోనే ఉంది కదా. నిఖిల, ఆ బ్యాగ్ స్వెటర్ తీసుకురా.
అమ్ము బాయ్, అప్పుడప్పుడు వస్తూ ఉండు. నీకేదైనా కావాలంటే మాకు కాల్ చేయి. మిస్ యూ పాపా. పద. బాయ్. నేను ఈ డబ్బులు చూడడానికే దేవుడు ఇన్ని రోజులు నన్ను ఇంట్లో ఉండేలా చేశాడనిపిస్తోంది. అప్పుడప్పుడు నాకు కూడా దేవుడు మంచి చేస్తాడు. థ్యాంక్స్ స్వామి. ఇప్పటి నుంచి ఏ కష్టం లేకుండా దర్జాగా బ్రతకొచ్చు. వీళ్ళకి మెలకు వచ్చేలోపు నేను ఈ నగలు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ప్రతిసారి నేను ఎస్కేప్ అవ్వాలనే టైంలోనే వీడు నా ముందు ప్రత్యక్షమవుతాడు. అరే అమ్మ నాన్న ఏంటి డోర్ ఓపెన్ చేసుకొని పడుకున్నారు? లాక్ చేసుకోవడం మర్చిపోయారా ఏంటి? అమ్మకి అలవాటే కదా డోర్ వేసుకోవడం. ఇద్దరు పడుకునే ఉన్నారే, డోర్ వేయడం మర్చిపోయినట్టున్నారు. సరే నేను క్లోజ్ చేసి వెళ్తాను. ఇతను ఎక్కడికెళ్ళాడు? పిచ్చిపట్టి బయటికి ఏమైనా వెళ్ళాడా? అలా చేస్తే దొరికిపోతాడు. ఎందుకైనా మంచిది, వాష్రూమ్ చెక్ చేస్తాను. ఇక్కడ కూడా లేడు. మరెక్కడికి వెళ్ళినట్టు? అడిగినంత డబ్బు ఇచ్చే వరకు వదలడు. అలాంటిది సైలెంట్గా ఎస్కేప్ ఎలా అయ్యాడు? ఇక్కడ కత్తి పెట్టుండాలి. ఇప్పుడు ఆ కత్తి ఎక్కడుంది? ఈ కిటికీ వైపు చూస్తుంటే బయటికి వెళ్ళలేదని అనిపిస్తోంది. మెయిన్ నుంచి వెళ్ళుంటాడా? అతను అడిగినంత డబ్బు ఇవ్వలేదు. అమ్ముని కూడా చూడలేదు. కిటికీల నుంచి కూడా బయటికి వెళ్ళలేదు. నేను తీసిన హెయిర్ పిన్స్ కనిపించట్లేదు. పొద్దున్నే డ్రామా ఆడాడు. తను నగలు బంగారం గురించి మాట్లాడుకోవడం విన్నాడంటే నా పనవుటు. ఇక నన్ను దేవుడు కూడా కాపాడలేడు. అయిపోయింది, అంతా అయిపోయింది. దేవా దొరికితే డబ్బు రాదు. నన్ను కూడా ఇంట్లో ఉండనివ్వరు. చచ్చాన్రా దేవుడా. అమ్మయ్యా, చావు దాకా వెళ్ళొచ్చాను. తొందరగా బయటకు వెళ్ళి ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. అసలే హరి నన్ను చూడగానే గుర్తుపట్టేస్తాడు. ఇప్పుడు ఇలా వెళ్ళి బయట బైక్ స్టార్ట్ చేసినప్పుడు దొరికితే అంతే పరిస్థితి. మోహన్కి ఏదైనా కట్టుకోకపోతే రిస్కే. కానీ కట్టుకోవడానికి నా దగ్గర ఏం లేదు కదా.
అమ్మా నానా అక్క కిరణ్ అందరూ హాల్లోకి రండి, ఇంట్లోకి దొంగ వచ్చాడు. అయిపోయింది, అంత అయిపోయింది. ఈ దొంగ దొరికిపోయాడు. నేనేం చేయాలి ఇప్పుడు? అందరూ హాల్లోకి రండి, త్వరగా రండి. హరి ముందా సూట్ కేసు లాగండి రా. అయ్యో సూట్ కేసు. రేయ్, రే కిరణ్ జాగ్రత్త హరి. ఏమండి? పోలీసులకు ఫోన్ చేయండి. హరి హరి పోలీసులా? దేవుడా! రే హరి, వాడిని గట్టిగా పట్టుకో, వదలదు. మాస్క్ 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 లాగు. హరి దగ్గరకు వచ్చారో పొడి చేస్తాను. అయ్యో పారిపోతున్నాడు రా. హరి సూట్ కేసు లాక్కురా. రే రే రే. అమ్ము దిగు. అమ్ము, నేను హరి మావయ్యకి కాల్ చేస్తాను. మీ మావయ్య నిన్ను అమ్మ గదికి తీసుకువెళ్తాడు, సరేనా? నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు కూడా రా అత్తయ్య, మన ఇద్దరం కలిసే వెళ్దాం. లేదమ్ము, రేపు మీ మావయ్య నన్ను ఇంటికి తీసుకువెళ్తానని చెప్పారు కదా, నేను అప్పుడే వస్తాను. అన్నట్టు నేను లగేజ్ కూడా తెచ్చుకోలేదు. నువ్వు ఏమీ ఆలోచించకు, నేను రేపు వచ్చేస్తాను కదా, నువ్వు వెళ్ళు, సరేనా? అయ్యో గట్టిగా పట్టుకో. హరి ఎవరైనా ముందుకొస్తే దీన్ని చంపేస్తాను. ప్లీజ్ పాపనేం చెయ్యొద్దు. నీకు దండం పెడతాను. నా కూతుర్నేం చేయకు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. ఇదిగో నీకు పెళ్ళి ఉంటే నీకు కూడా ఈ పాటికింత పాప ఉండేది. నీ కూతురు అనుకుని వదిలేవయ్యా. మాకున్న దుఃఖగా రొక్క మనవరాలు. మేము దాన్ని ఎంతో ప్రేమగా పెంచుకున్నాం. దాన్ని ఏం చేయొద్దు. అమ్మా పాపకేమన్నా జరిగిందో నువ్వు ప్రాణాలతో ఉండవు చెప్తున్నా. ఈ దొంగ నా దేవుడే పంపించినట్టున్నాడు. ఈ దొంగ నగల్ని తీసుకెళ్తే అప్పుడు ఏ భయం ఉండదు. లాకర్లో ఉన్న నగలు దొంగ తీసుకెళ్లాడని చెప్పొచ్చు. హరి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఫేక్ గోల్డ్, ఫేక్ డబ్బులు పోతే మనకేం లాస్ కాదు. ఈ రోజుతో ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెడతా. నువ్వు చెప్పినట్టే ఆ సూట్ కేసు ఇచ్చేశాను. ఇప్పుడు అమ్ముని పంపించు, పంపించు. చూడు, నువ్వు సూట్ కేసు ఇచ్చావు కదా అని ఏదైనా ప్లాన్ చేసావనుకో, తర్వాత పోయేది నీ మనవరాలి ప్రాణాలే. టైం 12 కావస్తుంది. ఈ పాటికి రావాలి కదా, ఇంకా రాలేదేంటి? అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా పంపించాను చూడు. నాకే బుద్ధి లేదు. లక్ష్మేమో త్వరగా రావడం లేదే. అమ్మా, నువ్వు కాసేపు ప్రశాంతంగా ఉంటావా? అక్కేం చిన్నపిల్ల కాదు కదా తప్పిపోవడానికి.
అమ్ము ఏడుస్తుంటే తనకి సర్ది చెప్పి రావడానికి లేట్ అయి ఉండొచ్చు. వచ్చేస్తుందిలే అమ్మా, నువ్వు ఇలా రా, ప్రశాంతంగా కూర్చుందాం. రా అమ్మా, రా కూర్చో అమ్మా. ఇంత రాత్రి చిన్న పెద్ద తేడా అని ఏమి ఉండవకిలా. పైగా మీ అక్క ఒంటరిగా వస్తుంది కూడా. ఏమైందో ఏంటో, నువ్వే కాపాడాలమ్మా. లక్ష్మి, నువ్వా? అయ్యో దేవుడా, వీళ్ళేంటి ఇలా పరిగెడుతున్నారు? ఆ నగలు పోతే పోని, వీళ్ళ నాన్న సొమ్మేమైనా పోదు కదా. భద్రావతి కూడా పరిగెత్తుకుంటూ వస్తోంది. టెన్షన్ పడకమ్మా. నువ్వు నెగటివ్గా ఆలోచిస్తే మనసు పాడవుతుంది. అమ్ముని డ్రాప్ చేయడానికి లేట్ అయి ఉంటుంది. ఇంట్లో వాళ్ళొచ్చి ఇంత రాత్రి ఒంటరిగా వెళ్లడం ఎందుకు, ఈ రాత్రికి ఇక్కడే పడుకుని రేపు వెళ్ళొచ్చు అని చెప్పుంటారు. అక్క అవుననలేక కాదనలేక ఇబ్బంది పడుతూ ఉండుంటుంది. అందుకే లేట్ అయి ఉండొచ్చు. అంతకు మించి ఏమీ జరగదమ్మా. అమ్మా, ఏం ఆలోచిస్తున్నావమ్మా? కావాలంటే నిఖిలని అడుగు. అక్కడ ఏం జరుగుతుందో తను ఊహించగలదు. ఏమంటావు నిఖిలా? తనకెలా తెలుస్తుంది? తనకేమైనా దివ్య దృష్టుందా ఊహించి చెప్పడానికి? అమ్మా నిజమమ్మా, కావాలంటే తన్నే అడుగు. అవునమ్మా, అన్నీ నాకు తెలుస్తాయి. నువ్వన్నట్టే నాకు దివ్య దృష్టి ఉంది. అక్కడుండే సింధునే నా దృష్టి. అన్నీ తనే చెప్తుంది నాకు. తనకి ఫోన్ చేసి లక్ష్మి బయలుదేరిందేమో కనుక్కోమ్మా. నువ్వు ఆగమ్మా, ఇప్పుడు అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందా? అక్క వచ్చేస్తుందిలే. అది కాకుండా అఖిల చెప్పినట్లు ఆ ఇంట్లో వాళ్ళంతా ఇక్కడే ఉండమని చెప్పినా ఆ విషయం అక్క ఫోన్ చేసి చెప్తుంది కదా. నువ్వు కాసేపు ప్రశాంతంగా ఉండు. అక్క వచ్చేస్తుంది కదా. ఏంటో మీరు చెప్పినట్టు లక్ష్మి మా ఇంట్లో సుఖంగా ఉంటే అంతకంటే ఏం కావాలి నాకు? అప్పుడు అన్ని సమస్యలు తీరిపోతాయి. మనం కూడా సంతోషంగా ఉండొచ్చు. తను అక్కడికి వెళ్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వదమ్మా. నిజానికి ప్రాబ్లం అప్పుడే స్టార్ట్ అవుతుంది. అక్క నిజం చెప్పకుండా ఉండలేదు. నిజం చెప్తే వాళ్ళ అత్త భరించలేదు. చివరికి నిజం తెలిసిన వాళ్ళత్తయ్య పెద్ద మనసు చేసుకొని అక్కని చేరదీసినప్పుడే ప్రాబ్లం సాల్వ్ అయినట్టు. అలా మాట్లాడికే అంతా మంచి జరగాలని కోరుకోవాలి. లక్ష్మి అత్తారింట్లో సుఖంగా ఉంటుంది. ఆ దేవుణ్ణది కోరుకోవాలి. అత్తయ్య, అత్తయ్య, నీకు ఆ దొంగ తెలుసా? అది కాదత్తయ్య, ఆ దొంగకి నీ పేరెలా తెలుసు? నీ వల్ల ఇప్పటి వరకు మేము అనుభవించింది చాలు. ఇంకా మమ్మల్ని వదిలే. మా బతుకులేవో మేము ప్రశాంతంగా బతుకుతాము. చూడు లక్ష్మి, నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు. నాకు కావాల్సింది ఇచ్చేస్తే నేను ఇబ్బంది పెట్టకుండా తీసుకొని సైలెంట్గా వెళ్ళిపోతాను. నిన్ను లక్ష్మి అని పిలిచాడు కదా. ఎవరు? అమ్మో అమ్మో అమ్మో! నా బంగారు తల్లి, నీకేం కాలేదు కదమ్మా? నువ్వు బానే ఉన్నావు కదా? ఆ
రాక్షసుడు నిన్నేం చేస్తాడోనని ఎంత భయపడ్డానో తెలుసా? ఇంటికి ఎలా వచ్చాడు? మా ఇంట్లో దొంగతనం చేస్తున్నాడు అనుకుంటే ఇక్కడ కూడా దొంగతనం చేస్తున్నాడా? అయితే నన్ను ఫాలో చేస్తూ వచ్చాడన్నమాట. నన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా ఇతను నా లైఫ్ నుంచి వెళ్ళిపోలేదన్నమాట.